అందరికీ తెలిసిందే రాజీవ యువ వికాసం పథకం గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను. కొత్తగా గవర్నమెంట్ మార్గదర్శకాలు జారీ చేసింది. సో రేషన్ కార్డ్ అవసరం లేదని చెప్పింది. రేషన్ కార్డ్ అవసరం లేదండి ఈ స్కీమ్ అప్లై చేయడానికి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలు. దాని తర్వాత ఎంత రుణం లభిస్తుంది, ఏజ్ లిమిట్ ఎంత, ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉందా లేదనేది ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ ఎవరెవరికి ఇస్తారంటే 5 లక్షల మందికి ఇస్తారు. ఒక్కొక్క ఏజ్ 4 నుంచి 5,000 మందికి ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ మైనార్టీస్ అండ్ ఈసారి ఈడబ్ల్యూఎస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మీరు గుర్తించండి. ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే ఇస్తారు. ఫ్యామిలీ 5 ఉంటే 5 అప్లై చేస్తారు, రాదు, ఒక్కరికి మాత్రమే లోన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీనిలో ప్రియారిటీ వచ్చేసి 25% లోన్స్ ఉమెన్కి ఇస్తారు, 5% లోన్స్ డిజబుల్కి ఇస్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఇస్తారు. స్కిల్స్ ఉన్న వాళ్ళకు ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ధృవపత్రాలు ఏమేమి కావాలి, ఆధార్ కార్డ్ కంపల్సరీ, రేషన్ కార్డ్ కంపల్సరీ. రేషన్ కార్డ్ లేని వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలు. నువ్వు కారు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లోన్ కావాలనుకుంటే నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఒకవేళ అగ్రికల్చర్ లోన్స్ కావాలనుకుంటే పాస్బుక్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఎట్లాగూ డిజేబిలిటీ ఉంటే డిజేబుల్ సర్టిఫికేట్ పెట్టాలి. నువ్వు బ్యాంక్ అకౌంట్ ఉంటే బెటర్. ఒక ఫోటో కూడా ఖచ్చితంగా కావాలి. తర్వాత ఏజ్ ఎంత ఉండాలి. అగ్రికల్చర్ లోన్స్, నాన్ అగ్రికల్చర్ లోన్స్ అనుకోండి 21 to 55 ఏజ్, అంటే 55 వరకు అప్లై చేసుకోవచ్చు. అది ముచ్చట. అగ్రికల్చర్ లోన్స్ అనుకోండి 21 నుంచి 60 వరకు అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది. ఆదాయం ఎంత ఉండాలంటే విలేజ్లో అయితే 150,000 వరకు ఉండాలి, అర్బన్లో అయితే 2 లక్షల లోపు ఉండాలి. ఇగో మీరు అప్లై చేసుకున్న వాళ్ళకి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఇగో ఇంత ఆదాయం లోపల 1.5 లోపల 2 లోపల ఆదాయం ఉండాలి. తర్వాత లోన్ ఎంతవరకు వస్తుంది. 50 వరకు తీసుకున్నావు అనుకో నువ్వు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. 1,00,000 వరకు లోన్ తీసుకున్నావు అనుకో 90% గవర్నమెంట్ పెట్టుకుంటుంది, మిగతా నువ్వు కట్టుకోవాలి. 2 లాక్ వరకు లోన్ అనుకో 80% గవర్నమెంట్ కట్టుకుంటుంది, మిగతా నువ్వు కట్టుకోవాలి. 4 lakhs వరకు అనుకోండి 70% గవర్నమెంట్ కట్టుకుంటుంది, 1,20,000 నువ్వు కట్టుకోవాలి. ఓకేనా. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, మీరే సొంతంగా మీ సేవలు అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ని తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని జిరాక్స్లు గట్రా తీసుకొని మీరు విలేజ్లో అయితే మండల్ ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వండి, ఒక సిటీ అయితే మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వండి. సో ఈ ఇంపార్టెంట్ ఈ డేట్స్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్లో ఈ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి.